అనపల్లి శ్రీనివాసు ఒక 3 ఏళ్ళు జీతం ఉండి ఇది మొత్తం కట్టనే అది మొత్తం అంతా ఇక మొత్తం అట్లానే నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. ఎన్ని ఎకరాలు ఉన్నది? ఏమో ఎన్ని ఎకరాలు నాకు అంత తెలియదు సార్. ఇక ఇదైతే నీళ్ళు ఉన్నది తెలుసు, నీళ్ళు ఉన్నది తెలుసు మొత్తం అంత కట్ట అయితే ఉండే సార్. ఇది కుంట ఉండేది అంతవరకే. మనకు తెలియదు ఎన్ని ఎకరాలు అని. మరి ఇప్పుడు చెరువు కట్ట కుంట అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఆ కుంటను తీసేసి ఏం చేసిండు? అదంతా మొత్తం పండించుకుంటాడు పంట. ముందుగా మోడీ మిత్రులకు నమస్కారం. మాది మాచారం గ్రామం. నా పేరు పానుగంటి చెన్నయ్య. నేను గతంలో వీళ్ళ దగ్గర 1995లో నేను వీళ్ళ దగ్గర ఒక 5 సంవత్సరాల జీతం కూడా చేసిన. ఇది ఒక పెద్ద కట్ట ఉండేది, చెరువు కూడా ఇలాంటి ఈ బౌండరీ ఉంది, ఏదైతే బౌండరీ ఉందో అటు సైడ్ నుంచి ఈ నుంచి ఇట్లా ఈ చెట్టు వరకు ఈ లాస్ట్ వరకు కట్ట ఉండేది, పెద్ద కట్ట ఇది. దాని దగ్గర నీళ్ళు వెళ్ళేది తూము అక్కడ ఉండే, ఆ గోరి దగ్గర నీళ్ళు వెళ్ళేది అక్కడ ఉండే, ఆ చెట్టు దగ్గర పెద్ద కట్ట. దీనికి వ్యవసాయం అంతా ఇక్కడంతా ఏది లేకుండే, ఓన్లీ కుంటనే ఉండే. దాదాపు ఇప్పుడు వాళ్ళు ఎవరు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి కొన్నేళ్ళు బాగానే ఉన్నది, ఒక 3-4 సంవత్సరాలు. దాని తర్వాత మా ఒట్టిపల్లి రవీందర్ రెడ్డి సర్పంచ్గా అయినాక ఒక 2 ఏళ్ళు బాగానే ఉన్నాడు. 3వ ఏళ్ళ నుంచి ఇవి అన్ని కట్టలు తీయడం కానీ, చిల్లరల మట్టి అమ్మడం కానీ ఇలాంటివి జరిగి మొత్తం భూ కబ్జాలు. ఇక్కడ ఒక వెంచర్ ఉంది, వాళ్ళకు బలింతంగా లాక్కొని ఆ ప్లాట్లు కూడా అమ్మడం జరిగింది, 350 ప్లాట్లు. ఎవరు ప్రతాప్ కుమార్ అని మామనాలో ఉంటాడు అతను కూడా భూ కబ్జాలకు బాగా గురై ఈ లక్ష్మీరెడ్డి తోడు చేసుకొని ఇది 2 ఎకరాల 38 గుంటల ల్యాండ్ ఇది. అప్పుడు కూడా ఇది చిక్కమని ఉండే, ఇప్పుడు విధావిధిగా ఇది పట్ట ల్యాండ్ అని మార్చేసిండ్రు. ఈ రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లక్ష్మీరెడ్డి బినామీ అనుకుంటా. ఇక ఆయన దారంలో ఇదంతా జరిగింది. దానికి మేమేమంటున్నామంటే మా అధికారులకు సహకరించి మీరు అందరూ కూడా మాకు సహకరించి ఈ కుంటలు కానీ ఇవి కానీ ఏది కూడా ఇవన్నీ పోయినాయి, ఎట్లా పోయినాయి, ఏమైంది దాంట్లో జర పరిశీలించి దాంట్లో మాచారం గ్రామానికి కొంచెం ఇది మేలు చేస్తారని మీకు చెప్పడం జరిగింది. నా పేరు మేతరి కృష్ణయ్య మాదిగా, నాది మాచారం, ఇదే ఊరు. ఈ పొలంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా విషయం ఏంటంటే ఈ సర్వే నెంబర్ వచ్చి 95 సర్వే నెంబర్. ఇది మాచారం గ్రామం. ఈ మాచారం గ్రామంలో 12 చెరువు కుంటలు ఉండేవి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ అప్పుడు ఎక్కువ చెల్రు బాయిల్లో తానాలు చేసిన ఘనత మాది. అయినా మేము ఇంకా పెద్దగా అయిన కొద్దీ బావిలు పూడుస్తూ ఉన్నారు, కొంచెం పిల్లలు అట్లా చనిపోతారన్న విధంతో అట్లా జరుగుతూ ఉంది. అయినా కూడా మేము సరేలే ఎందుకు అని మేము నల్లలు వస్తూ ఉంటాయి, నల్లల కన్నీ కట్టుకోవడం జరుగుతూ ఉంది. సరే అని విడిచిపెట్టుకొని మేము ఇంకా ఎవరి దగ్గర ఎందుకు పోదాంలే అని మా నాన్న వాళ్ళు మర్యాదస్తులు సరేలే ఇంకెందుకు అని ఊకుంటే, తీరంగా చూస్తే వాళ్లకు ఎంత సంపాదించినా కూడా సరిపోతా లేదు. అయితే మొన్న రీసెంట్గా మేము జేసీ గారిని కలిసాం. సార్, మా మాచారం గ్రామంలో ప్రతి ఒక కుంట కూడా దక్కనీయకుండా భూ కబ్జాదారులు మరి మా మాచారం మీద పడి కుంటలు కూడా కబ్జా చేసి జీవరాశులకు నీళ్ళు లేకుండా చేస్తూ ఉన్నారు అనే సందర్భం, పశువులకు అనే ఉద్దేశం పైన ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.